హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. మనం ఆంధ్రప్రదేశ్ చరిత్ర సంస్కృతిలో భాగంగా క్లాసెస్ అనేవి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా. ఆల్రెడీ మనము శాతవాహనుల గురించి, వాళ్ళ యొక్క రాజులు, వాళ్ళ కాలంలో జరిగినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు, వాళ్ళ పరిపాలన, సైనిక వ్యవస్థ, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఇక్ష్వాకులు. అంటే వీళ్ళు శాతవాహనుల తర్వాత ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించినటువంటి రాజవంశము. కాబట్టి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది ఇక్ష్వాకులకు సంబంధించి. సో ఇక్ష్వాకులు వచ్చేసి 225 నుంచి 300 CE వరకు పరిపాలించారు. ఎవరు? ఇక్ష్వాకు రాజవంశం అనేది. అసలు ఈ ఇక్ష్వాకులు ఎవరు? శాతవాహనుల కాలంలో వీళ్ళు ఎక్కడున్నారు, వీళ్ళు శాతవాహనుల్ని ఓడించి ఆ రాజ్యాన్ని ఎలా చేజిక్కించుకున్నారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో మొదటగా ఈ శాతవాహన సక్సీడెడ్ బై ది ఇక్ష్వాకుస్ అనమాట. ఆంధ్ర ఏ ప్రాంతంలో? ఆంధ్ర. అంటే మొట్టమొదటిగా ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించింది ఎవరు? శాతవాహనులు. సో శాతవాహనులు ఆంధ్రాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఇక్ష్వాకులు అయితే తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఇక్ష్వాకులు ఈ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క శాతవాహనుల తర్వాత వచ్చిన రాజవంశం, ఆంధ్రాన్ని పరిపాలించిన రాజవంశం రెండవది వచ్చేసి ఏదంటే ఇక్ష్వాకులు. ఇక్కడ మనం గమనిస్తే అసలు ఇక్ష్వాకులు ఎవరంటే మహాతలవర. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మామూలుగా శాతవాహనుల దగ్గర ఒక వ్యక్తి మహాతలవరగా పనిచేస్తుండేవాడు. సో మహాతలవర అంటే ఎవరంటే సేనాని అనమాట. సైన్యాధ్యక్షుడు అంటాం కదా, సేనానిగా పనిచేస్తూ ఉండేవారు. అంటే ఇక్ష్వాకు రాజవంశీకులు మొత్తం కూడా శాతవాహనుల దగ్గర మహాతలవరగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. దీనికి సంబంధించి ఆధారం ఏముంది? ఇప్పుడు ఇక్ష్వాకులు అనేవాళ్ళు శాతవాహనుల దగ్గర మహాతలవరగా పనిచేశారు అనడానికి ఆధారం ఏంటంటే ఫణిగిరి శాసనం అనమాట. ఫణిగిరి శాసనం. సో ఫణిగిరి శాసనం ప్రకారం, ఈ యొక్క ఫణిగిరి శాసనం ప్రకారము ఇక్ష్వాకులు శాతవాహనుల దగ్గర మహాతలవరగా పనిచేశారు. ఆ మహాతలవర పనిచేసిన వ్యక్తి కూడా ఎవరంటే శ్రీశాంతమూలుడు. సో శ్రీశాంతమూలుడు ఇతను ఏం చేశారంటే ఈ యొక్క మూడవ పులోమావి, శాతవాహన చివరి రాజు అయినటువంటి మూడవ పులోమావిని ఓడించి ఆ శాతవాహన సామ్రాజ్యం మొత్తాన్ని, ఆ వంశాన్ని అంతం చేసి ఈయన మళ్ళీ ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. కాబట్టి ఈ ఇక్ష్వాకులు అనేవాళ్ళు శాతవాహన చివరైనటువంటి పులోమావి 3 కాలంలో ఇక్ష్వాకులు వాళ్ళ యొక్క మహాతలవరగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. అంటే సామంతులుగా ఉండేవాళ్ళు అనమాట. మహాతలవరగా అంటే సైన్యాధ్యక్షులుగా. అయితే ఇంతవరకు అర్థమైంది కదా ఇక్ష్వాకులు ఏ విధంగా వచ్చారు. ఎన్నో చక్రవర్తులు అంటే ఈ శాతవాహనులకు సంబంధించినటువంటి పులోమావి. సో మూడవ పులోమావి అనమాట. సో మూడవ పులోమావి ఎవరంటే శాతవాహన వంశంలో చివరి పాలకుడు, లాస్ట్ రూలర్ అనమాట. సో మూడవ పులోమావి మేకధోని శాసనం వేయించారు కదా బళ్ళారిలో మేకధోని శాసనం వేయించినటువంటి మూడవ పులోమావి. ఈ మూడవ పులోమావే లాస్ట్ రూలర్ ఆఫ్ ది శాతవాహన ఎంపైర్. ఆయన్ని తన మహాతలమైనటువంటి శ్రీశాంతమూలుడు ఓడించి ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని తీసుకొచ్చాడు ఆంధ్ర ప్రాంతంలో. ఈ విధంగా ఆంధ్ర ప్రాంతం అంతా కూడా ఇక్ష్వాకుల వశమైతే అయింది. ఇప్పుడు వీళ్ళ యొక్క ఎంపైర్ అనమాట, సామ్రాజ్యం. ఇక్ష్వాకుల యొక్క సామ్రాజ్యం అనేది ఎంత పెద్దది, ఏ ప్రాంతాల నుంచి ఏ ప్రాంతాల వరకు ఉండదంటే ద రీజియన్స్ బిట్వీన్ ది కృష్ణా అండ్ గోదావరి. మొదటగా వీళ్ళది కృష్ణా గోదావరి. సో కృష్ణా నది అండ్ గోదావరి. సో గోదావరి వరకు ఉన్నది. తర్వాత గోదావరి దగ్గర నుంచి ఆల్మోస్ట్ పెన్నా నది వరకు అనమాట. సో నెల్లూరులో ఉన్నటువంటి పెన్నా నది వరకు విస్తరించారు. మొదటగా ఇక్ష్వాకు సామ్రాజ్యం అనేది కృష్ణా గోదావరి మధ్యలో ఉండేది. కృష్ణా నది గోదావరి మధ్యలో మాత్రమే ఉండేది. తర్వాత దానిని నెల్లూరు దగ్గర ఉన్నటువంటి పెన్నా నది వరకు విస్తరించారు. సో పెన్నా వరకు. కాబట్టి ఇప్పుడు ఇక్ష్వాకు సామ్రాజ్యంలో ఏ ప్రాంతాలు ఉన్నాయంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో మనం చూసుకుంటే గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప. సో ఇవన్నీ కూడా, ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ ఇక్ష్వాకుల యొక్క సామ్రాజ్యంలో ఉండేవి. ప్రజెంట్ ఉన్న ఈ ప్రాంతాలన్నీ కూడా అప్పట్లో ఇక్ష్వాకుల రాజవంశం సామ్రాజ్యంలో భాగాలన్నమాట. సో అర్థమైంది కదా. ఇక్కడ మ్యాప్లో కూడా చూడండి,
ఇక్కడ మీకు కనిపించేదంతా కూడా, సో పర్పుల్ కలర్లో కనిపించేదంతా కూడా ఇక్ష్వాకుల సామ్రాజ్యం అనమాట. సో ఇక్ష్వాకుల యొక్క సామ్రాజ్యం. ఈ విధంగా ఇక్ష్వాకులు ఆంధ్రదేశాన్ని పరిపాలించినటువంటి రెండవ రాజవంశంగా మనం చెప్పవచ్చు హిస్టరీ ప్రకారం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత వచ్చేసి వీళ్ళకి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు, చరిత్రలో ఇక్ష్వాకులు ఉన్నారు అనడానికి ప్రధానమైన ఆధారాలు ఏమున్నాయంటే, ఒకటి వచ్చేసి అల్లూరి ఇన్స్క్రిప్షన్, అంటే అల్లూరి శాసనం. అల్లూరి శాసనం. సో అల్లూరి శాసనం ఎవరు వేయించారంటే ఇక్ష్వాకు రాయటువంటి వీరపురుష దత్త. సో వీరపురుష దత్త వేయించాడు. ఈ వీరపురుష దత్త ఎవరంటే ఇక్ష్వాకు రాజే అనమాట. ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి రాజు అయినటువంటి వీరపురుష దత్తుడు అల్లూరి శాసనాన్ని వేయించాడు. ఈ శాసనంలో ఏమనుందంటే, వీళ్ళు ఇక్ష్వాకులు వచ్చేసి ఫ్యూడేటరీస్ ఆఫ్ ది శాతవాహనాసు, శాతవాహనుల యొక్క సామంతులుగా వీళ్ళు ఉన్నారు. శాతవాహనుల సామంతులుగా అంటే ఇక్ష్వాకులు మొదట్లో వీళ్ళు సామ్రాజ్యాన్ని ఏర్పరచక ముందు, ఇక్ష్వాకు రాజులు సామ్రాజ్యాన్ని ఏర్పరచక ముందు వీళ్ళు శాతవాహనులకి ఏ విధంగా ఉన్నారు, సామంతులుగా ఉన్నారని చెప్పేసి అల్లూరి శాసనం చెప్తుందన్నమాట. అయితే ఇక్ష్వాకు అంటే అర్థం ఏంటి? ఇక్ష్వాకు అంటే షుగర్ కేన్ అని, చెరకు అని అర్థం అనమాట. చెరకు అని చెప్పేసి అర్థం. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఇక్ష్వాకు అంటే అర్థం ఏంటంటే షుగర్ కేన్ అని, చెరకు అని చెప్పేసి అర్థం అనమాట. అలానే వీళ్ళు ఏం చెప్తారంటే, మేము శ్రీరాముడికి సంబంధించినటువంటి ఇక్ష్వాకు వంశానికి చెందిన వాళ్ళము. సో ఇక్ష్వాకు తిలక అంటాం కదా, ఈ యొక్క శ్రీరాముడికి సంబంధించినటువంటి వాళ్ళ వంశస్థులు అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది అప్పట్లో వాళ్ళ శాసనాల ద్వారా. తర్వాత మేము ఉత్తర భారతదేశం నుంచి ఇక్కడికి వచ్చాము, వాళ్ళ వంశస్థులమే అని కూడా వీళ్ళు ప్రకటించడం జరిగిందనమాట అప్పట్లో. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, కొన్ని త్రవ్వకాలు జరిపాయన్నమాట. ఎక్కడంటే నాగార్జునకొండ. ఇప్పుడు ఉన్నటువంటి నాగార్జునకొండ, అప్పట్లో దీన్ని శ్రీపర్వతం అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ నాగార్జునకొండలో ఒక ఆయన త్రవ్వకాలు జరిపాడు. ఆయనే ఆర్ సుబ్రహ్మణ్యం. సో ఆర్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఈ నాగార్జునకొండలో ఏం చేశాడు, త్రవ్వకాలు చేశాడు. ఈ త్రవ్వకాల్లో చాలా బయటపడ్డాయన్నమాట. ఇక్ష్వాకుల సామ్రాజ్యంలో వాళ్ళు చేసిన నిర్మాణాలు కావచ్చు, వాళ్ళు చేసిన విగ్రహాలు, శిల్పాలు, ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా ఈ నాగార్జునకొండలో బయటపడ్డాయి. నాగార్జునకొండలో ఎవరు త్రవ్వకాలు జరిపారంటే ఆర్ సుబ్రహ్మణ్యం అనమాట. ఆయన చేసినటువంటి త్రవ్వకాల ద్వారా వీళ్ళ వంశానికి సంబంధించి, ఈ ఇక్ష్వాకు సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చాలా ఆధారాలు బయటపడ్డాయి. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇంకా మనకి సోర్సెస్ అనమాట, వీళ్ళకి సంబంధించిన ఆధారాలు. ఇక్ష్వాకులకు సంబంధించిన ఇంకా ప్రధానమైన ఆధారాలు ఏమున్నాయంటే, ఒకటి పురాణాలు. సో పురాణాల్లో వీళ్ళు ఏం చెప్తున్నారు, మనకి చాలా పురాణాలు ఉన్నాయి కదా, ఆ పురాణాల్లో ఇక్ష్వాకుల గురించి ఏం చెప్తున్నారంటే, శ్రీపర్వతీయ ఆంధ్రాసు ఆంధ్రభృత్యాసు, అంటే వీళ్ళని ఏమంటున్నారంటే శ్రీపర్వత ఆంధ్రులు అంటున్నారు. శ్రీపర్వత ఆంధ్రులు అంటే ఏంటి, నాగార్జునకొండ ప్రాంతంలో ఉన్నారని చెప్పేసి. నాగార్జునకొండ ప్రాంతంలో నివాసంగా ఉన్నటువంటి దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు వీళ్ళు. అందువల్ల వీళ్ళని శ్రీపర్వత ఆంధ్రులు అని చెప్పేసి పిలుస్తారు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ అంశం అనేది. ఏ రాజవంశీకులని శ్రీపర్వత ఆంధ్రులు అని చెప్పేసి పిలుస్తారంటే ఇక్ష్వాకు రాజవంశంని. తర్వాత వీళ్ళని ఆంధ్రభృత్యులను కూడా పిలుస్తారు. సో ఆంధ్రభృత్యులను కూడా పిలుస్తారు అనమాట. వీళ్ళు మొత్తం 70 సంవత్సరాలు. సో 70 సంవత్సరాలు పరిపాలించారు. ఎంతమంది అంటే 7 మంది రాజులు. సో 7 మంది రాజులు 70 సంవత్సరాలు పరిపాలించారు. సో అర్థమైందా, 7 మంది రాజులు 70 సంవత్సరాలు పరిపాలించారని చెప్పేసి ఈ పురాణాల్లో ఉందన్నమాట. మనకి మత్స్య పురాణంలో ఉంటుంది కదా శాతవాహనుల గురించి. మత్స్య పురాణంలో శాతవాహనుల గురించి ఏమనుంది, మొత్తం వీళ్ళు 456 సంవత్సరాలకు పైగా 30 మంది రాజులు పరిపాలించారని చెప్పేసి ఉందన్నమాట. అలానే పురాణాల్లో వీళ్ళ గురించి కూడా, అంటే నెక్స్ట్ రాసినటువంటి పురాణాలు ఉంటాయి కదా ఇక్ష్వాకు వంశం తర్వాత, ఆ పురాణాల్లో వీళ్ళ గురించి ప్రస్తావించారు. ఎంతమంది ఉన్నారంట, 7 మంది రాజులు 70 సంవత్సరాలు పరిపాలించారని చెప్పేసి ఉందన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, జైన ధర్మామృతం. జైన మతానికి సంబంధించినటువంటి ఒక గ్రంథం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ధర్మామృతం అంటారు. సో ధర్మామృతం అనమాట. ఇది ఏ మతానికి చెందింది, జైన మతానికి. జైన మతానికి సంబంధించినటువంటి ధర్మామృతాన్ని రాసింది ఎవరంటే నయసేనుడు గుర్తుపెట్టుకోండి. జైన మతానికి సంబంధించినటువంటి
ధర్మామృతం అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే నయసేనుడు రాశాడు. నయసేనుడు రాసినటువంటి ఈ జైన ధర్మామృతం అనే గ్రంథం ద్వారా వీళ్ళు ఏం చెప్పారంటే మైగ్రేట్ టు సౌత్ ద కింగ్ యశోధర బుల్ట్ బట్టిప్రోలు. ఇక్కడ ఈ జైన మతానికి సంబంధించినటువంటి ధర్మామృతం ఏం చెప్తుందంటే ఈ ఇక్ష్వాకు వంశస్థులు అనేవాళ్ళు ఎక్కడో ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చారు, వలస వచ్చారు. వచ్చి ఇక్కడ శాతవాళ్ళు సామంతులుగా పనిచేసి తర్వాత ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు, సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగిందని ఈ యొక్క ధర్మామృతం జైన ధర్మామృతం చెప్తుంది. అలానే ఇక్కడ కింగ్ యశోధర అనే రాజు బట్టిప్రోలు అనే నగరాన్ని నిర్మించాడు. యశోధర అనే రాజు బట్టిప్రోలు అనే నగరాన్ని నిర్మించాడని కూడా ఈ యొక్క జైన ధర్మామృతం అనే గ్రంథంలో చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఇటువంటి ఆధారాలు, ప్రధానంగా ఇటువంటి ఆధారాలు వీటి గురించి అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా చూద్దాం, ఇంకా ఏమన్నాయంటే బుద్ధ చరిత్ర ఎవరు రాశారు? బుద్ధ చరిత్ర అశ్వఘోషుడు. సో బుద్ధ చరిత్ర ఎవరు రాశారంటే అశ్వఘోషుడు. సో అశ్వఘోషుడు రాసినటువంటి బుద్ధ చరిత్రలో కూడా ఉందన్నమాట. అశ్వఘోషుడు రాసినటువంటి బుద్ధ చరిత్రలో కూడా వీళ్ళ గురించి ప్రస్తావించబడింది, ఇక్ష్వాకు రాజవంశం గురించి. ఇందులో ఏమనుందంటే ఇక్ష్వాకుస్ వర్ ది పార్ట్ ఆఫ్ శాక్య డైనస్టీ, బుద్ధిజం పీక్ ఇన్ దక్కన్. వీళ్ళు శాక్య వంశానికి చెందిన వాళ్ళు. ఇక్ష్వాకులు అనేవాళ్ళు శాక్య వంశానికి చెందిన వాళ్ళు. శాక్య వంశం అంటే ఎవరు? గౌతమ బుద్ధుడే కదా. కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారంటే అశ్వఘోషుడు గౌతమ బుద్ధుడు వంశానికి చెందిన వాళ్ళే. ఈ ఇక్ష్వాకులు అనేవాళ్ళు గౌతమ బుద్ధుడి వంశానికి చెందిన వాళ్ళు. గౌతమ బుద్ధుడి వంశం ఏంటి? శాక్య వంశం. అందుకని శాక్యమునిలో పిలుస్తాం. శాక్య క్లానికి సంబంధించిన వాడు గౌతమ బుద్ధుడు. అందువల్ల ఈ ఇక్ష్వాకులు కూడా గౌతమ బుద్ధుడి యొక్క వంశానికి చెందిన వాళ్ళని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? బుద్ధిజం పీక్స్ అనమాట, అంటే బౌద్ధ మతం. సో బౌద్ధ మతం అనేది ఈ యొక్క దక్కన్ ప్రాంతంలో, ఇలా టైంలో ఇక్ష్వాకుల కాలంలో దక్కన్ ప్రాంతంలో బౌద్ధ మతం అనేది చాలా అత్యున్నతమైన స్థాయి అనమాట. స్వర్ణయుగం బౌద్ధ మతానికి దక్కన్ పీరియడ్లో స్వర్ణయుగం అనమాట. వీళ్ళ కాలంలోనే, శాతవాహనుల కంటే కూడా వీళ్ళ కాలంలోనే బౌద్ధ మతం అనేది చాలా గొప్పగా విరాజిల్లింది అని చెప్పేసి ఈ యొక్క అశ్వఘోషుడు తన బుద్ధ చరిత్రలో చెప్పాడు. సో బుద్ధ చరిత్ర అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. తర్వాత అల్లూరి ఇన్స్క్రిప్షన్ ఆల్రెడీ చూసాం కదా, వీళ్ళు ఫ్యూడేటరీస్ అనమాట, శాతవాహనుల యొక్క సామంతులుగా ఉన్నారని చెప్పి చూసాం. ఇంకొకటి నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ అనమాట. దీన్ని వశిష్ఠీపుత్ర శ్రీశాంతముడు వేయించాడు. వశిష్ఠీపుత్ర శ్రీశాంతముడు ఏ శాస్త్రము? నాగార్జునకొండ శాస్త్రం. నాగార్జునకొండ శాస్త్రం అనమాట. సో ఇప్పట్లో మనం నాగార్జునకొండ అంటున్నాం, అప్పట్లో దీని పేరు శ్రీపర్వతం అనమాట. ఈ శాస్త్రాన్ని ఎవరు వేయించారంటే వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు ఈ శాస్త్రాన్ని వేయించాడు. ఈయన ఏమని చెప్తుందంటే ఈ శాస్త్రము వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకు వంశాన్ని స్థాపించాడు, అంటే ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని. కాబట్టి ఇక్ష్వాకు సామ్రాజ్య స్థాపకుడు ఎవరంటే వశిష్ఠీపుత్ర పులోమావి అని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ స్థాపించాడంట? విజయపురిలో స్థాపించాడు. విజయపురి అంటే ఏదో కాదు, శ్రీపర్వతమే, అంటే నాగార్జునకొండ. వీళ్ళు దానిని విజయపురిగా పిలుచుకొని మనకి శాతవాహనుల కాలంలోనే పిలిచారు. నాగార్జునకొండని విజయపురి, శ్రీపర్వతాన్ని విజయపురి అని. ఓకేనా? ఒక శాతవాహన రాజు దానికి పేరు పెట్టాడు, నాగార్జునకొండకి శ్రీపురి అని, కాబట్టి విజయపురి అని. వీళ్ళు విజయపురిని రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగిందనమాట. ఎవరు? ఈ యొక్క ఇక్ష్వాకులు. కాబట్టి నాగార్జునకొండ శాసనం ప్రకారము వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు ఇక్ష్వాకు సామ్రాజ్య స్థాపకుడు. ఎక్కడి నుంచి స్థాపించాడు ఆ రాజ్యాన్ని అంటే విజయపురిని రాజధానిగా చేసుకొని. ఇంకోటి యెహువల శ్రీశాంతమూలుడు ఇన్స్క్రిప్షన్ సాంస్క్రిట్. ఇక్కడే మనకి ఇంకొక రాజు అనమాట, ఆయన యెహుబల అంటారు. యెహువల శాంతమూలుడు ఏం చేశారంట? సంస్కృత శాస్త్రాలు కూడా వేయించాడు. సో మనకి సంస్కృత శాస్త్రాలు కూడా వేయించింది ఎవరంటే ఈ యెహుబల శాంతమూలుడు అనమాట. కాబట్టి ఈ యెహుబల శాంతమూల అనే ఈయన కూడా ఇక్ష్వాకు రాజు అనమాట. 7 మంది రాజుల్లో ఈయన కూడా ఒక రాజు, గొప్ప రాజు. ఈయన ఈ దక్కన ప్రాంతంలో అప్పటి వరకు ఏమన్నది? ప్రాకృతం భాష ఎక్కువగా ఉండేది. ఈయన మొట్టమొదటిసారి సంస్కృత శాస్త్రాలు కూడా వేయించడం జరిగింది. ఎవరు? ఈ యొక్క యెహువల శాంతమూలుడు. ఓకేనా? సో ఇటువంటి ఆధారాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్ష్వాకులకు సంబంధించి
ఇటువంటి ప్రధానమైనటువంటి ఆధారాలు చరిత్రలో ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్ష్వాకు వంశానికి సంబంధించి ఇంకా మనం ఎటువంటి ఆధారాలు ఉన్నాయో చూస్తే, ఒకటి గుమ్మడి దర్రు శాసనం అనమాట. సో ఏంటంటే గుమ్మడి దర్రు, ఇవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు. ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు. గుమ్మడి దర్రు శాసనం, ఈ గుమ్మడి దర్రు శాసనాన్ని కూడా ఎవరు వేయించారంటే యెహువల శాంతమూలుడు. యెహువల శాంతమూలుడు వేయించాడు. యెహువల శాంతమూల వేయించాడు. ఈయన ఏం చెప్పారంటే, ఈ శాసనంలో ఏం చెప్పారంటే, బుద్ధిస్ట్ సెంటర్, ఈ యొక్క ఇక్ష్వాకు వంశం అనేది బౌద్ధ కేంద్రము, అంటే వీళ్ళు బౌద్ధ మతాన్ని చాలా బాగా ప్రోత్సహించారు. సో బౌద్ధ కేంద్రం అని చెప్పి చెప్పడం జరిగింది. సో మొత్తం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బౌద్ధ కేంద్రంగా ఈ ఇక్ష్వాకు సామ్రాజ్యం అనేది ఉండేదన్నమాట. కాబట్టి ఏ చెప్తుంది ఆ శాసనం? ఏ శాసనం అంటే గుమ్మడి దర్రు శాసనం. దాన్ని ఎవరు వేయించారంటే ఇక్ష్వాకు రాయటువంటి యెహువల శాంతమూలుడు వేయించాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక చూడండి, మంచికల్లు శాసనం అనమాట. నెక్స్ట్ శాసనం ఏం చెప్పారంటే మంచికల్లు శాసనం. సో ఈ మంచికల్లు శాసనాన్ని ఎవరు వేయించారంటే మనకేం చెప్తుందంటే, లాస్ట్ రూలర్ రుద్రపురుషదత్త డిఫీటెడ్ పల్లవ కింగ్ సింహవర్మన్. ఇందులో ఇక్ష్వాకు చివరి రాజు ఎవరు? రుద్రపురుషదత్తుడు. ఇక్ష్వాకు చివరి రాయటువంటి రుద్రపురుషదత్తుడికి పల్లవ రాజు అయినటువంటి సింహవర్మకు మధ్య యుద్ధం జరిగిందనమాట. ఈయన పల్లవ వంశం. సో పల్లవ వంశానికి చెందిన సింహవర్మకి ఇక్ష్వాకు వంశానికి చెందిన ఇక్ష్వాకు రాయటువంటి వీరపురుషదత్తుడి మధ్య ఒక పెద్ద యుద్ధం అయితే జరిగింది. ఈ యుద్ధంలో వీరపురుషదత్తుడు గెలిచాడు, పల్లవరాజు ఓడిపోయాడు. కాబట్టి ఈ యొక్క మంచికల్లు శాసనం ఏం చెప్తుందంటే, ఇక్ష్వాకులు అనేవాళ్ళు చరిత్రలో ఉన్నారు. ఇక్ష్వాకు చివరి రాయటువంటి ఎవరు? రుద్రపురుషదత్తుడు పల్లవరాజు అనేటువంటి ఈ సింహవర్మను ఓడించాడని చెప్పేసి కూడా ఈ మంచికల్లు శాసనంలో ఉందన్నమాట. తర్వాత వచ్చేసి మనకి మైదవోలు అండ్ మంచికల్లు ఇన్స్క్రిప్షన్. ఇందా మనం చెప్పుకున్నాం మైదవోలు. సో మైదవోలు మంచికల్లు అంటే వీళ్ళకి కంటెంపరీగా పల్లవులు ఉంటారనమాట. సో పల్లవులు ఈ రెండు శాస్త్రాల్లో ఉందన్నమాట. ఈ రెండు శాస్త్రాల్లో ఏమని ఉందంటే, ఈ టైంలో ఎప్పుడు ఈ మంచికల్లు శాస్త్రం మైదవోలు, ఆల్రెడీ మంచికల్లు శాస్త్రంలో ఏముంది? చివరి రాజు అని చెప్పారు, ఇక్ష్వాకులు చివరి రాజు అని చెప్పారు. కాబట్టి ఇక్ష్వాకు వంశం అనేది అంతరించిపోయే దశలో ఉంది. ఇక్ష్వాకులు అంతరించిపోయారు. వీళ్ళు అంతరించిపోవడం ఎలా అంతరించిపోయారు, ఇక్ష్వాకు సామ్రాజ్యం అనేది ఎలా అంతరించిపోయింది అనే దానికి ప్రధానమైనటువంటి ఆధారం అన్నమాట. సో ప్రధానమైన ఆధారంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. దేన్ని? మైదవోలు శాసనము, అలానే మంచికల్లు శాసనం. ఈ మైదవోలు శాసనాన్ని ఎవరు వేయించారంటే శివస్కందవర్మ, పల్లవరాజు అనేటువంటి ఈ మైదవోలు శాసనాన్ని. మంచికల్లు శాసనం ఎవరు వేయించారంటే ఇక్ష్వాకు రాజులో. ఇక్కడ మైదవోలు శాసనం ఎవరంటే శివస్కందవర్మ అనే పల్లవరాజు వేయించాడు దేన్ని? మైదవోలు శాసనాన్ని. ఇది మన ఆంధ్ర చరిత్ర గురించి కూడా చెప్తుందన్నమాట. ఓకేనా? కాబట్టి పల్లవులు వచ్చారు. ఇక్ష్వాకు సామ్రాజ్యం తర్వాత పల్లవులు చాలా ప్రాంతం వరకు ఈ ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని వాళ్ళు జయించారు పల్లవులు. కాబట్టి మైదవోలు శాస్త్రం ఏం చెప్తుందంటే, ఇక్ష్వాకు రాజవంశం అనేది అంతరించిపోయింది. ఎలా అంతరించిపోయిందో కూడా ఆ శాస్త్రం చెప్తుంది. తర్వాత వచ్చేసి వర్షిప్పుడు హారతి. ఇక్ష్వాకులు రాజవంశంలో హారతి అనే ఒక దేవతను పూజించేవాళ్ళు. హారతి అనే ఆమె ఒక దేవత అనమాట. సో హారతి అనే దేవతను పూజించేవాళ్ళు. ఎందుకంటే ఫర్ చైల్డ్ అండ్ డొనేటెడ్ బ్యాంగిల్స్. సో వీళ్ళు వచ్చేసి ఎందుకంటే సంతానం కోసం పూజించేవాళ్ళు. ఎవరిని? హారతి అనే దేవతని వీళ్ళు పూజించారు. తర్వాత ఈమెకి దేవతకి వీళ్ళు గాజులు కూడా సమర్పించేవాళ్ళు. ఏంటివి? గాజులు అనమాట. మనం మామూలుగా గాజులు సమర్పిస్తాం కదా దేవతలకి మనం పోలేరమ్మ, గంగమ్మ, ముత్యాలమ్మ ఇలా గాజులు సమర్పిస్తాం కదా. అలానే అప్పుడు కూడా ఎవరు? ఇక్ష్వాకు సామ్రాజ్యంలో వీళ్ళు హారతి అనే దేవతను పూజించారు సంతానం కోసం. ఆ దేవతకి వీళ్ళు భక్తితో గాజులు కూడా సమర్పించేవాళ్ళు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎవరంటే ఆ దేవత హారతి. సో టెంపుల్స్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా, అంటే వీళ్ళు టెంపుల్స్ అనమాట, ఆలయాలు నిర్మించారు. సో అప్పట్లోనే ఆలయాలు, గుప్తుల కాలం కంటే ముందుగానే ఆలయాలు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చారు. మన సౌత్ ఇండియాలో అయితే మొట్టమొదటిసారిగా ఆలయాలు తీసుకొచ్చింది ఎవరంటే ఇక్కడ ఇక్ష్వాకులే అనమాట. గుప్తులకి ఇక్ష్వాకులు కంటెంపరీ, అంటే చాలా ముందుగానే వీళ్ళు టెంపుల్స్ తీసుకొచ్చారు. చాలా టెంపుల్స్ అయితే అంతరించిపోయాయి అనమాట, కనిపించలేదు, శిథిల వ్యవస్థలోకి వెళ్ళిపోయాయి. ఓకేనా? కాబట్టి మన దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా టెంపుల్స్ కూడా వీళ్ళు నిర్మించడం జరిగింది.
తర్వాత నేమ్స్ ఆఫ్ ది స్క్రిప్చర్స్, అంటే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేస్తారంటే శాసనాలు అనమాట. ఇక్కడ చూడండి శాసనాలు, ప్రధానంగా శాసనాలు ఇక్ష్వాకుల కాలంలో ఉన్న శాసనాల్లో ఏం మెన్షన్ చేసేవాళ్ళంటే స్క్రిప్చర్స్ అనమాట, శిల్పులు. ఆ శాసనాన్ని చెక్కినటువంటి శిల్పి పేరు, నెక్స్ట్ సంవత్సరాలు ఏ సంవత్సరం దాన్ని చెక్కారు, తర్వాత మంత్ అనమాట, మాసం అంటాం కదా, నెల, మాసము తేదీ, ఇది కూడా ఉండదన్నమాట. దీనివల్ల క్లియర్గా తెలుస్తుంది కదా, అవునా కాదా? ఆ శాసనం అనేది ఏ సంవత్సరానికి చెందింది, ఏ నెలకు సంబంధించింది, ఏ తేదీకి సంబంధించింది, అలానే దాన్ని ఎవరు చెక్కారో కూడా ఆ నేమ్స్ అన్నీ కూడా ఉండేది, శాసనాల్లో ఉండేదన్నమాట. కాబట్టి ఏ రాజవంశ కాలంలో శాసనాల పైన సంవత్సరాలు, నెలలు, తేదీలు వేసి దానితో పాటు శిల్పి పేరు ఉండేదంటే ఈ యొక్క ఇక్ష్వాకు రాజవంశంలో ఉండేదన్నమాట. ఇక్ష్వాకు సామ్రాజ్యంలో ఈ విధంగా ఉండేది. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. తర్వాత మ్యారీడ్ డాటర్స్ ఆఫ్ ది ప్యాటర్న్ లా అంటారనమాట. మనకి మేనత్తల కుమార్తెలని, మేనత్తలు ఉంటారు కదా, మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకునే ఆచారం. మేనత్తల కుమార్తెలను వివాహం చేసుకునేది. మనం చేసుకుంటాం కదా, ఎవరిని చేసుకుంటాము? మేనత్త కూతుర్లని. మేనత్త కూతురు అంటే మన ఫాదర్ యొక్క సిస్టర్ కూతురుని మనం మ్యారేజ్ చేసుకుంటాం కదా మన కల్చర్లో, హిందూ మతంలో. ఈ యొక్క ఆచారాన్ని ఎవరు తీసుకొచ్చారంటే ఇక్ష్వాకులు బాగా తీసుకొచ్చారు. అంటే అంతకుముందు లేదా అంటే ఉంది, అంతకుముందు కూడా ఉండేది, వేదిక టైంలో కూడా ఉంది. కానీ దీన్ని బాగా పెద్దగా తీసుకొచ్చింది ఎవరంటే ఇక్ష్వాకు రాజవంశం అనమాట. మనకు అంతకుముందు వేరే రాజవంశంలో చేసుకునే వాళ్ళు అలా ఇలా ఉండేది. కానీ మేనత్తల కుమార్తెలని ఎస్పెషల్లీ చేసుకుని ఆ యొక్క సాంప్రదాయాన్ని పెద్ద మొత్తంలో తీసుకొచ్చింది ఎవరంటే ఇక్ష్వాకుల రాజవంశం. అలానే మనకి వీరగల్ కల్చర్ అనమాట. వీరగల్ సాంప్రదాయం కూడా ఎవరు తీసుకొచ్చారంటే వీళ్ళనమాట. వీరగల్ సాంప్రదాయం అంటే ఏంటంటే అమరులైన సైనికులు చనిపోతారు కదా, అమరులైన సైనికులను పూజించడం, అంటే వాళ్ళని వీరులుగా భావించి పూజించడం, వాళ్ళ కోసం, వాళ్ళ సామ్రాజ్యం కోసం రక్షణలో, ప్రజా సంరక్షణలో, యుద్ధంలో చనిపోతారు కదా, ఆ యొక్క సైనికులను పూజించేవాళ్ళు, అమరులైనటువంటి సైనికులని పూజించేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ వీరగల సాంప్రదాయాన్ని కూడా మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది ఎవరంటే ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఇక్ష్వాకు రాజవంశం అనమాట. అలానే వర్షిపింగ్ మదర్, మాతృ ఆరాధన కూడా, తల్లిని పూజించడం కూడా, తల్లిని పూజించే సాంప్రదాయాన్ని కూడా ఇక్ష్వాకులే తీసుకొచ్చారు. తల్లిని పూజించే ఆచారాన్ని కూడా ఎవరు తీసుకొచ్చారంటే ఇక్ష్వాకులే తీసుకొచ్చారు. ఫోర్స్ఫుల్ సతీ అనమాట. బలవంతపు సతీ సహగమనం ఉండేది ఆ రోజుల్లో. బలవంతపు సతీ సహగమనం. ఎందుకంటే సతీ సహగమనం అంటే ఏంటి? చనిపోయినటువంటి భర్త చిత్తులోకి బతికున్న భార్యను తోహేస్తారు. ఆమె ఊరికే వెళ్ళి మంటలు దూకలేదు కదా, అంత ధైర్యం చేయలేరు. బలవంతంగా కొంతమంది ఆవిడ పట్టుకొని తోహేసేవాళ్ళు, ఆ చిత్తులోకి తోహేసేవాళ్ళు అనమాట. కాబట్టి బలవంతపు సతీ సహగమనం కూడా ఈ యొక్క ఇక్ష్వాకుల కాలంలో ఉండేది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ కాలంలో మనకి ప్రధానంగా చూస్తే ఇక్ష్వాకులకు సంబంధించి కొన్ని వాదనలు ఉన్నాయన్నమాట. కొన్ని వాదనలు, థీరీస్ అనమాట. అంటే థీరీస్ అంటే ఏంటంటే కొంతమంది వీళ్ళు నార్త్ ఇండియన్స్ అని చెప్పారు, లేదు వీళ్ళు కర్ణాటక వాళ్ళని, మహారాష్ట్ర వాళ్ళని, ఆంధ్రులని, ఇలా కొన్ని థీరీస్ అయితే వచ్చాయన్నమాట ఇక్ష్వాకులకు సంబంధించి. అవేంటో చూద్దాం. ఫస్ట్ వీళ్ళని ఉత్తర భారతీయులు అన్నది. వీళ్ళు ఉత్తర భారతీయులు, ఇక్ష్వాకులు అనేవాళ్ళు సౌత్ ఇండియన్స్ కాదు, వీళ్ళు ఉత్తర భారతీయులు అని చెప్పినారంటే హిస్టారియన్స్ అనమాట. రప్పన్, వీళ్ళు చరిత్రకారులు. రప్పన్ అండ్ బులార్. రప్పన్, బులార్ అనే ఇద్దరు చరిత్రకారులు ఏం చెప్పారంటే ఈ ఇక్ష్వాకులు అనేవాళ్ళు ఉత్తర భారతీయులు అని చెప్పారు. లేదు వీళ్ళు కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళని ఎవరు చెప్పారు? వీళ్ళు కన్నడ ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి హెగల్ అనమాట. హెగల్ అని చెప్పేసి ఒక చరిత్రకారుడు అయితే చెప్పడం జరిగింది. లేదు వీళ్ళు తమిళనాడు ప్రాంతానికి చెందిన వాళ్ళని డాక్టర్ కె గోపాలాచారి, అంటే వీళ్ళు తమిళ ప్రాంతానికి చెందిన వాళ్ళు. తమిళనాడు ప్రాంతానికి చెందిన వాళ్ళని చెప్పేసి ఎవరు చెప్పారు? డాక్టర్ కె గోపాలాచారి. డాక్టర్ కె గోపాలాచారి అని ఆయన వీళ్ళు తమిళన్స్ అని చెప్పారు అనమాట. లేదు వీళ్ళు ఆంధ్రులే, ఈ ఇక్ష్వాకులు అనేవాళ్ళు ఆంధ్రులే అని చెప్పేసి ఎవరు చెప్పారంటే బిషప్ కాల్డ్వెల్ అనమాట. బిషప్ కాల్డ్వెల్డ్. ఈయన చెప్పింది ప్రామాణికంగా తీసుకున్నారు ఎక్కువగా. ఈ బిషప్ కాల్డ్వెల్డ్ మనకి ఆంధ్ర ప్రాంతం అనేది ఈ యొక్క ఈస్ట్ ఇండియా కాలంలో, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలించే, అంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో ఈ బిషప్ కాల్డ్వెల్డ్ చాలా పరిశోధనలు చేశాడు ఆంధ్ర ప్రాంతంలో.
కాబట్టి కాల్డ్వెల్ చేసిన త్రవ్వకాలు పరిశోధనల్లో ఇవన్నీ బయటపడ్డాయి. బయటపడితే ఆయన నిర్ధారించారు ఇక్ష్వాకులు అనేవాళ్ళు ఆంధ్రులు, వీళ్ళు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది ఎక్కువగా దీన్నే ప్రామాణికంగా తీసుకున్నారు. బిషప్ కాల్డ్వెల్ చెప్పాడు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళని. సో అర్థమైందా? ఇలా ఇటువంటివన్నీ కూడా ఇక్ష్వాకు సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఇంట్రడక్షన్గా మనం చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి అకార్డింగ్ టు ఇన్స్క్రిప్షన్, మనకి శాస్త్రాల ప్రకారం వీళ్ళ గురించి ఏముంది, ఎవరి గురించి, ఇక్ష్వాకు రాజవంశం గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, మత్స్య పురాణంలో ఏమన్నదంటే వీళ్ళ గురించి, మత్స్య పురాణం. సో మత్స్య పురాణం ఏం చెప్తుందంటే వీళ్ళు 7 మంది రాజులు, ఇక్ష్వాకు సామ్రాజ్యంలో 7 మంది రాజులు ఉన్నారని చెప్పేసి చెప్పిందనమాట. తర్వాత నాగార్జునకొండ జగ్గైపేట ఇన్స్క్రిప్షన్లో 4 మాత్రమే రాజులు. సో 4 మాత్రమే రాజులు ఉన్నారు. ఏ శాసనాలు? నాగార్జునకొండ జగ్గయ్యపేట. సో నాగార్జునకొండ జగ్గయ్యపేట. సో నాగార్జునకొండ జగ్గయ్యపేట శాసనాలు ఏం చెప్తున్నాయంటే వీళ్ళు జస్ట్ కేవలం 4 మంది, సో 4 మెంబర్స్ మాత్రమే కింగ్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇందులో చూడండి, ఇంతవరకు అర్థమైంది కదా. ఈ శాసనాల ప్రకారం ఫౌండర్ అనమాట, స్థాపకుడు ఎవరంటే శ్రీశాంతమూలుడు. ఇక్కడ చూడండి, శ్రీశాంతమూలుడు. సో వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలన్న ఒకటే అనమాట. కాబట్టి ఈయన ఎవరంటే స్థాపకుడు అనమాట, స్థాపకుడు. ఇక్ష్వాకు సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే శ్రీశాంతమూలుడు. గ్రేటెస్ట్ రూలర్ ఎవరంటే వీరపురుషదత్తుడు. సో వీరపురుషదత్తుడు. సో వీరపురుషదత్తుడు ఎవరంటే గొప్ప పాలకుడు. ఇక్ష్వాకు వంశంలోనే గొప్ప పాలకుడు ఎవరంటే వీరపురుషదత్తుడు అనమాట. అయితే స్థాపకుడు ఎవరంటే శ్రీశాంతమూలుడు, వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. నెక్స్ట్ రాంగెస్ట్ రూలింగ్ యహువల శ్రీశాంతమూలుడు. యహువల శ్రీశాంతమూలుడు ఏంటి? ఎక్కువ కాలం పరిపాలించినటువంటి రాజు ఎవరంటే ఎక్కువ కాలం యహువల శ్రీశాంతమూలుడు అనమాట. సో లాస్ట్ రూలర్ అనమాట, చివరి పాలకుడు ఎవరంటే రుద్రపురుషదత్తుడు. రుద్రపురుషదత్తుడు వచ్చేసి చివరి పాలకుడు అనమాట, ఇక్ష్వాకు సామ్రాజ్యంలో చివరి పాలకుడు. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే మొట్టమొదటి స్థాపకుడు ఎవరు? ఇక్ష్వాకు వంశానికి స్థాపకుడు వచ్చేసి వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. వశిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు ఒకడే అనమాట. ఆయన స్థాపకుడు, ఇక్ష్వాకు సామ్రాజ్య స్థాపకుడు. గ్రేటెస్ట్ రూలర్ అనమాట, అంటే మనకి గొప్ప పాలకుడు. ఇక్ష్వాకు వంశంలోని గొప్ప పాలకుడు ఎవరంటే లాంగెస్ట్ రూలింగ్ వచ్చేసి యహువల శ్రీశాంతమూలుడు. సో యహువల శాంతమూలుడు వచ్చేసి లాంగెస్ట్ రూలింగ్ అనమాట, ఎక్కువ కాలం పరిపాలించేటువంటి ఇక్ష్వాకు చక్రవర్తి. తర్వాత వచ్చేసి లాస్ట్ రూలరు అంటే చివరి పాలకుడు వచ్చేసి రుద్రపురుషదత్తుడు వచ్చేసి ఎవరంటే చివరి పాలకుడు. ఇవి వాళ్ళకి సంబంధించినవి. ఇక చూడండి, అలోడ్ వైదిక ఎక్సెప్ట్ వీరపురుషదత్త. మనకి అన్ని రాజులు కూడా వైదిక మతాన్ని పాటించారు, అంటే హిందూ మతాన్ని. సో వీళ్ళంతా కూడా హిందూ మతాన్ని పాటించారు. కానీ ఒకే ఒక రాజు, ఆయన ఎవరంటే వీరపురుషదత్తుడు. సో వీరపురుషదత్త వచ్చేసి ఈయన బౌద్ధ మతాన్ని పాటించాడు. సో బౌద్ధుని పాటించాడు. అంటే ఇక్ష్వాకు రాజులు అందరూ కూడా హిందూ మతాన్ని పాటించారు, ఎక్సెప్ట్ అంటే వీరపురుషదత్తుడు తప్ప మిగతా రాజులందరూ హిందూ మతం, వైదిక మతాన్ని పాటించారు. అయితే వీరపురుషదత్తుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. మొత్తం మన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశంలోనే బౌద్ధ మతం అనేది అత్యున్నతమైన స్థాయిలో ఎవరి కాలంలో ఉన్నదంటే ఇక్ష్వాకుల కాలంలో ఉన్నది. ఈ యొక్క దక్కన ప్రాంతంలోనే, సౌత్ ఇండియాలోనే ఈ బౌద్ధ మతం అనేది చాలా స్వర్ణయుగం అనమాట ఇక్ష్వాకుల కాలంలో. ఇక్ష్వాకుల తర్వాత వచ్చినటువంటి రాజవంశాలు ఈ బౌద్ధ మతాన్ని సరిగా ప్రోత్సహించలేదు. అందువల్ల బౌద్ధ మతం తర్వాత అంతరించిపోయింది. ఓకేనా? మనం ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పుకుందాం. రాజులు ఎవరున్నారు, వాళ్ళ కాలంలో జరిగిన సంఘటనలు ఏమున్నాయి, అవన్నీ క్లారిటీగా చూద్దాం. ఓకేనా?